సార్ యా అంటే అసలు ఏముంటాయండి, ప్లాన్స్ ఏముంటాయండి. అంటే ఇది నేను నిజంగా చెప్పాలంటే అక్కడ పార్టీని కూడా నేను నాకు జర్నలిస్ట్ కాలనీలో నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పని అంటే సార్ వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. అది ఆర్గానిక్గా ఎదుగుండేదేమో. నేను అసలు ఎలాగైనా పోటీ చేస్తాను. ఈరోజు మీరు చెప్పండి, కొత్తగా నేనేం పోటీ చేయకపోవడాలు ఏం లేదు, మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని దాని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను అయ్యేం లేదండి. ఎమోషనల్ ఏముంటుందండి పాలిటిక్స్లో? ఒక 2 దశాబ్దాలు తిట్టించుకున్న తర్వాత ఎమోషన్స్ ఏముంటాయి? ఇష్టారాజ్యంగా తిడతా ఉంటే ఇంకా భరించడం అనేది ఒక అలవాటు అయిపోయింది అందరికీ. నాకైతే అలా అలవాటు అయిపోయింది. అంతేకాని దాని ఎమోషన్స్ ఏముండవు. కాకపోతే ఏమవుతుందంటే, సో మీరు ఏ వాదనైనా పెట్టుకున్నాం, ఇబ్బంది లేదు. భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాలైనా సరే మేము చాలా బలంగా ఎదుర్కొంటాం. అది వ్యక్తి చేయనివ్వండి, అంతేగాని కొద్దిమంది వ్యక్తులు చేసేదాన్ని మేము అలాగే సమాధానం చెప్తాం. దీనికి ప్రత్యేకించి నాకు తెలంగాణ మీద అపారమైన ప్రేమ, నాకు తెలంగాణ మీద. అంతేగాని దానికి నేను అది కూడా చెప్పాను కదా, నేను ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం. అలాంటిది చెప్పాను, మా వాళ్ళు పని చేస్తారని చెప్పాను తెలంగాణ కోసం. దాని అంతమించి